You're a superhero. అన్న లేక సుఖాలు ఎక్కువైనాయి అందరికి. ఒక్కసారి అన్న ఎంట్రీ ఇచ్చిండు అనుకో ఏ సార్ ఉన్నాడు ఇక్కడ. ఫ్రెండ్స్ ప్రివ్యూ అయితే చూసారు కదా, ఎలా అనిపించిందో పక్క కామెంట్ అయితే చెయ్యండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన బీట్ మార్క్స్ కింద డిస్క్రిప్షన్లో అప్లోడ్ చేస్తున్నా, అవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా చెప్పిన ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే మీరు ఇంతవరకు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కానట్లయితే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. కింద లింక్ ఉంది. ఇన్ కేస్ కింద ఉన్న లింక్ అనేది వర్కౌట్ కానట్లయితే టెలిగ్రామ్లో సెర్చ్ బార్లో మై ఎడిటింగ్ వాళ్ళని టైప్ చేసినా మన ఛానల్ అయితే వస్తుంది. మీరు అక్కడి నుంచి కూడా మీరైతే టెలిగ్రామ్తో జాయిన్ కావచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, మీరైతే పక్క జాయిన్ కండి ఫ్రెండ్స్. మీరైతే అలైట్ మోషన్ యాప్ ఎంచుకోండి. యాప్ ఎంచుకున్న తర్వాత కింద డిస్క్రిప్షన్ వచ్చి బీట్ మార్క్స్ ఉంటాయి కదా, ఆ బీట్ మార్క్స్ అనేది ఈ సైడ్కి ఇట్లా స్క్వేర్ సింబల్ కదా, దాంట్లోకి వస్తుంది. దాంట్లోకి వచ్చిన తర్వాత ఈ బీట్ మార్క్ అయితే ఎంచుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ బీట్ మార్క్ అనేది ఎంచుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ కలర్లో కొంచెం రెడ్ కలర్లో ఇటు మీకు బీట్ మార్క్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఫోటోస్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని మీరైతే ఫోటో ఎంచుకోండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ మీద అయితే పెట్టుకోండి. తర్వాత మీ ఇటు సైడ్ క్లిక్ చేసి మీరు కరెక్ట్ బీట్ మార్క్ రకం అయితే పెట్టుకోండి. తర్వాత మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేయండి, ఇమేజ్ ఆర్ వీడియో మీద క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఫోటో ఎంచుకోండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, ఫిల్ స్క్రీన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. మళ్ళీ దీన్ని కూడా ఈ బీట్ మార్క్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా మీరైతే 3 ఫోటోలు అయితే ఈ విధంగా అయితే బీట్ మార్క్లో బరాబర్ అయితే మీరైతే అడ్జస్ట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత సింపుల్గా బ్యాక్ సింబల్ ఉంది కదా, బ్యాక్ సింబల్ మీద అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేసుకోండి బరాబర్. తర్వాత బ్యాక్ మీద క్లిక్ చేసుకోండి. బ్యాక్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీరు బ్యాక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు మీ ఇమేజ్ ఉంది కదా, ఒక షేక్ ఎఫెక్ట్ అయితే ప్రొడ్యూస్ చేస్తారు. షేక్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, కాపీ ఎఫెక్ట్స్ మీద అయితే క్లిక్ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసిన బ్యాక్ మీద క్లిక్ చేయండి, మళ్ళీ బ్యాక్ మీద క్లిక్ చేసుకోండి. మన ప్రాజెక్ట్ ఉంది కదా, ఓల్డ్ ప్రాజెక్ట్, దాని మీద ఎంచుకోండి. దాని మీద ఎంచుకున్న తర్వాత ఫస్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్స్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఈ విధంగా మీరు ప్రతి ఒక్కదానికి అయితే ఈ విధంగా మీరైతే ప్రతి ఒక్క ఇమేజ్కి అయితే ఈ విధంగా మీరైతే ఈ షేక్ ఎఫెక్ట్ అయితే ప్రొవైడ్ అయ్యండి ఫ్రెండ్స్. ఓకేనా, బ్లింక్ ఎఫెక్ట్ కూడా నేను దీంట్లో అయితే ప్రొవైడ్ చేసిన ఫ్రెండ్స్. ఓకేనా, మీరు ఈ విధంగా అయితే షేక్ ఎఫెక్ట్, బ్లింక్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసిన తర్వాత మీరు అందరూ ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలో తెలియట్లేదు అంటున్నాను. అందుకే సెట్టింగ్స్లో కూడా ఎక్స్పోర్ట్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి, వీడియో మీద క్లిక్ చేసుకోండి. వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 108p ఉంది కదా, అక్కడ 720 అలా పెట్టుకోండి. నేను ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే మీకు అయితే క్లీన్ ఎక్స్పోర్ట్ అయితే ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, 100% వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ మహేష్ కుంటి. జై హింద్.